అనగనగా ఒక చిన్న గ్రామంలో నారాయణ అనే ఒక రైతు నివసించేవాడు. నారాయణ తన భార్య లక్ష్మి మరియు పిల్లలతో కలిసి సరియూ నది ఒడ్డున నిర్మించిన ఒక చిన్న మట్టి ఇంట్లో నివసించేవారు. నారాయణకు ఇద్దరు పిల్లలు, యమున మరియు యామిని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రతిరోజూ నారాయణ తన భార్య లక్ష్మిని వెంటబెట్టుకుని తమకు ఉన్న 1 ఎకరం పొలానికి వెళ్లేవాడు. వారు సాయంత్రం వరకు అక్కడ కష్టపడి పనిచేసి ఆపై ఇంటికి తిరిగి వచ్చేవారు. తన పొలంలో నారాయణ ఒక సగభాగంలో పత్తిని, మిగిలిన సగభాగంలో మిరప పంటను పండించేవాడు. వ్యవసాయంతో పాటు నారాయణ మరొక చిన్న వ్యాపారాన్ని కూడా చేసేవాడు. ఆ వ్యాపారం చిరుధాన్యాల, మిల్లెట్స్, వర్తకానికి సంబంధించినది. నారాయణ ఒక వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకుని ఆ ధాన్యాలను కొనుగోలు చేసేవాడు. ఆపై ఇంటింటికి తిరిగి వాటిని విక్రయించేవాడు. ఆ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో వడ్డీ వ్యాపారి అప్పు తీర్చిన తర్వాత నారాయణకు సుమారు ₹150 లాభం మిగిలేది. మిగిలిన ఆ డబ్బులో సగభాగం నారాయణ ఇంటి ఖర్చుల కోసం, మిగిలిన సగభాగం తన పొలానికి అవసరమైన ఎరువులు మరియు ఇతర సామాగ్రిని కొనడానికి ఉపయోగించేవాడు. అయితే అనుకోకుండా ఒక విపత్తు సంభవించింది. పత్తి పంటకు పురుగుల బెడద పట్టి పంట పూర్తిగా నాశనమైపోయింది. ఏమి చేయాలో తెలియక నారాయణ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగిన దురదృష్టకర సంఘటనల గురించి లక్ష్మికి వివరించాడు. లక్ష్మి నారాయణకు ధైర్యం చెబుతూ ఇలా అంది: ప్రియతమా, పత్తి పంట పోయినప్పటికీ మనకు ఇంకా మిరప పంట మిగిలే ఉంది కదా. మనం ఆ పంటను జాగ్రత్తగా చూసుకుందాం. దాని ద్వారా మనం మన అప్పులన్నీ తీర్చేయవచ్చు. లక్ష్మి పలికిన ఆ మాటలు నారాయణలో కొత్త ఆశను, ధైర్యాన్ని నింపాయి. కొన్ని రోజుల తర్వాత మిరప పంట కోతకు సిద్ధమైంది. అయితే వారు మిరపకాయలను కోసి అమ్మడానికి సిద్ధపడినప్పుడు మార్కెట్లో వాటి ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయని తెలుసుకున్నారు. అయినప్పటికీ నారాయణ వెనుకాడకుండా పంటను కోయించాడు. మిరపకాయల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు పంట కోతలో సహాయపడిన కూలీలకు కూలి ఇవ్వడానికి మాత్రమే సరిపోయింది. నారాయణకు, లక్ష్మికి మాత్రం చేతిలో ఏమీ మిగలలేదు. ఏమి చేయాలో తోచక నారాయణ మరియు లక్ష్మి ఇద్దరూ దిక్కుతోచని స్థితిలో నిలబడిపోయారు. అయ్యో, నా ప్రాణమా అని లక్ష్మి విలపించింది. మన రైతుల దుస్థితిని ఒక్కసారి చూడు. పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. మిరపకాయలకు కూడా మార్కెట్లో సరైన ధర లేదు. నీకు తెలిసిన విషయమే కదా. ఒక రైతుకు తెలిసినవి రెండు విషయాలు: పోగొట్టుకున్న దాని గురించి బాధపడటం, ఇంకా రాబోయే దానిపై ఆశలు పెట్టుకోవడం. నిరాశ చెందకు లక్ష్మి అని నారాయణ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ నారాయణ, లక్ష్మి ఇంటికి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత 2వ పంటను కోయడం ద్వారా నారాయణ తన అప్పులన్నీ తీర్చగలిగాడు. నోటిదాకా వచ్చినా అది నిజంగా కడుపులోకి వెళ్తుందో లేదో అని భయపడుతూనే ఉంటారు. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నారాయణ, లక్ష్మి తమ పిల్లల కోసం మిఠాయిలు తీసుకువచ్చారు. ఇటు రండి నా బంగారాలారా అని లక్ష్మి వారిని పిలిచింది. పిల్లలు పరుగున వచ్చారు. ఆమె వారికి మిఠాయిలు అందించింది. మిఠాయిలు తింటూ పిల్లలు ఇలా అడిగారు: అమ్మా, మన పక్కింటి పార్వతి అత్తయ్య వాళ్ల కుటుంబం నగరంలో ఎంత హాయిగా బతుకుతున్నారు కదా. మనం కూడా నగరానికి ఎందుకు వెళ్లకూడదు? లక్ష్మి ఇలా బదులిచ్చింది: నా పిల్లలారా, మనం నగరంలో బతకలేము. నగరమంతా మోసాలతో, కుట్రలతో నిండి ఉంటుందని నేను విన్నాను. మనకు నిజంగా తెలిసిన విద్య ఒక్క వ్యవసాయం మాత్రమే. కానీ నగరంలో మనకు దారి చూపించేవారో, మార్గనిర్దేశం చేసేవారో ఎవరూ ఉండరు. కాబట్టి మనం ఈ భూమిపైనే నమ్మకం ఉంచి ఇక్కడే ఉంటూ అందరం కలిసి సంతోషంగా జీవిద్దాం. సరేనా నా బంగారాలారా?